వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది వీరికి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా సరే వ్యవహారం చేసేటప్పుడు గోప్యంగా ఉంచడం చెప్పదగినది. అందరూ మనవాళ్ళే కదా, సరే కొన్ని విషయాలు చెప్తే తప్పే ఉంది అనుకుంటారు, కానీ అది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఇలాగే ఉండాలి. ఉద్యోగం మారాలని అనుకుంటారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. అది స్నేహితులు కానీ సహోద్యోగులు కానీ చెప్తారు. అది ఈర్ష్య అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. కాబట్టి కొన్ని వ్యవహారాలు కొన్ని గోప్యంగా ఉంచడమే చెప్పదగినది. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. తగిన జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. లాభాలు చూస్తారు. కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయాలని ప్రారంభించిన వారికి కొత్త బ్రాంచీలు ప్రారంభించాలనుకుంటారు. అలాగే భాగస్వామి వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా ముందడుగు పడుతుంది. అది మీద అయి ఉంటుంది. మీ నిర్ణయాల వల్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. మీకున్న తెలివితేటలకి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనే ఆలోచన చాలా బాగుంటుంది. ఏ నిర్ణయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి. అందరి సలహాలు సూచనలు తీసుకుని మీరు తీసుకునే నిర్ణయం వల్ల లాభపడతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. కష్టపడి చదివిన కొన్ని మార్కులు తక్కువ వస్తాయి. ఎగ్జామ్స్ బాగా రాసాం, ఎందుకు వచ్చే అర్థం కాదు. ఇటువంటి విషయంలో ధైర్యంగా ఉండి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం అనేది చెప్పదగినది. అయితే ఇప్పుడు చదువుతున్న చదువుకి తర్వాత ఎలా ఉంటుందని భయపడకుండా ఫ్యూచర్ మీకు బాగుంది. అప్పుడప్పుడు వస్తుంటాయి, వెళ్తుంటాయి. వాటికి భయపడకుండా ముందడుగు వేయండి. మీకున్న ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా H1B విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనం చూపిస్తోంది, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. నలుగురితో పాటు సరదాగా కాలాన్ని గడుపుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మరీ తీసుకోవాలి. వీరు స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. నరదిష్టి అధికంగా ఉంటుంది. నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి. భూమి కొనుగోలు చేయాలని చూస్తారు. అలాగే ఆభరణాలు, వాహన యోగం ఉంది. కలిసి వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలి. ఎప్పుడో చూద్దాం అనుకుంటే చేజారిపే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే ప్రస్తుతం అర్ధాష్టమ శని వీరికి పూర్తయింది. అయితే మేలో గురువు అష్టమాన సంచారం, కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టుపరమైన వ్యవహారాలు అనుకూలించవు, చికాకు కలిగిస్తాయి. మనస్తాపనకు ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి రూపుని మెడ ధరించాలి. నాగసింధూరం కానీ ఆరవల కుంకుమ కానీ ప్రతినిత్యం పెట్టుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక శనివారం నాడు ఒక 10 మందికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.